హలో సార్, టూలెట్ బోర్డ్ చూసి కాల్ చేస్తున్నాను సార్ రూమ్ కోసం. చెప్పండి. హలో, అన్నా, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వచ్చేయండి, నేను కిందే ఉన్నా. అన్నా, ఇంకోటి లగేజ్ షిఫ్ట్ చేయడానికి మనుషుల్ని అడిగా కదా, చూడండి అన్న కొద్దిగా. హాయ్ రా. హాయ్ రా. ఎట్లుంది రూము? పర్లేదురా, బాగానే ఉంది. ఓనర్ కూడా పర్లేదు, బ్యాచిలర్స్ అని చెప్పినా కూడా ఏమనకుండా జాయిన్ అవ్వమన్నాడు. అడ్రస్ ఎక్కడ? నేను సెండ్ చేస్తా.
అడ్రస్, లొకేషన్, ఓనర్ ఫోన్ నెంబర్ కూడా. ఓకేరా, పంపించు. ఇంతకీ వాడెక్కడా? ఉన్నాడు. ఏ హాయ్ రా. హైరా హనుమంతు, రండ్రా తొందరగా రూమ్కి. 2 or 3 డేస్లో వచ్చేస్తాం రా. 2-3 డేసా? సరే, తొందరగా రండి. ఏదో చేసుకున్నట్టున్నావు తినడానికి. పులిహోర రా, యూట్యూబ్లో చూసి చేసుకున్నా. ఇంతకీ తిన్నారా మీరు? లేదురా, తినాలి. సరే తినండి మరి. ఉంటా. ఓకేరా, బాయ్. బాయ్ రా. గాలికా? చి, అంతా ఈ వీడియోస్ వల్లే. హలో, అమ్మా, బాగున్నావా? నేను బాగున్నా నాన్న. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. తిన్నావా నాన్న? తిన్నానమ్మా. నువ్వు తిన్నావా? తిన్నా నాన్న. టాబ్లెట్స్ వేసుకున్నావా లేదా ఇంతకీ? హా, నాన్న సంవత్సరికం ఉందిరా, గుర్తుందా లేదా? నాన్న సంవత్సరికమా? గుర్తుందమ్మా. ఇంకా 5 రోజులు ఉంది కదా. వచ్చేస్తావా రేపైతే? ఇప్పుడంటే కష్టం అమ్మా, లీవ్ దొరకదు. ఇంకో 2 డేస్లో లీవ్ తీసుకొని నేనే వస్తానులే అమ్మా. సరే నాన్న, తొందరగా వచ్చేసే. హలో నాన్న, ఉన్నావా? అమ్మా, ఉన్నా. అక్కడ అంతా బాగానే ఉంది కదా నాన్న? నాకంతా బాగానే ఉందమ్మా, పర్లేదు. నీకెలా ఉంది అక్కడ? బాగానే ఉందా? నాన్న, బాగానే ఉందిరా. అమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తా, పెట్టి.
హలో ఆంటీ. హలో బాబు, బాగున్నావా? బాగున్నామంటీ. లక్ష్మణ్ ఉన్నాడా? లక్ష్మణ్ లేడాంటీ, కొత్త రూమ్ తీసుకున్నాం కదా, వాడు అక్కడ ఉన్నాడు. ఎందుకంటీ చెప్పలేదా? చెప్పాడు కానీ ఎందుకంటే ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు బాబు, 3-4 రోజుల్లో వాళ్ళ నాన్నగారు వర్ధంతుంది. ఈరోజు వస్తానన్నాడు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. మేము చేసామంటీ, స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. కాస్త కనుక్కొని చెప్పు బాబు ఏమైందో. సరే, ఇవాళ వెళ్ళి మేము కనుక్కొని మీకు ఏమైందో చెప్తాము. సరే బాబు, ఉంటాను. ఓకే ఆంటీ, సరే. రే ఇదేనారా? లొకేషన్ అయితే ఇదేరా. రే రూమ్ నెంబర్ ఇదేనారా అసలు? వాడు పంపించిన లొకేషన్, అడ్రస్, రూమ్ నెంబర్ అయితే ఇదేరా. మరి ఏంట్రా లొకేషన్ ఉంది? అదేరా, నాకేం అర్థం కావట్లేదు. ఎవరు మీరు? ఇక్కడ ఉండకూడదు. ఈ రూమ్ మా ఫ్రెండ్ది, రీసెంట్గా షిఫ్ట్ అయ్యాడు, వాడి కోసం వచ్చినాం. ఏంటి ఈ రూమ్లో జాయిన్ అయ్యాడా? అవును. ఎవరిని అడిగి జాయిన్ అయ్యాడు? ఇంకెవరిని? ఓనర్ని. పిచ్చా మీకేమన్నా? అసలు ఈ ఇంటికి ఓనరే లేడు. ఈ ఇంటి ఓనర్ చనిపోయి 5 years అవుతుంది. 5 years అయిందా? అలాంటిది మీ వాడు ఈ ఇంటి ఓనర్ని అడిగి జాయిన్ అయ్యాడా? చనిపోవడం ఏంది భయ్యా? మా వాడు ఫోన్లో మాట్లాడి మరి జాయిన్ అవుతాను. చనిపోయిన వాళ్ళతో ఎలా మాట్లాడతాడండి? మళ్ళా చనిపోయినట్టు. ఆగండి, నా దగ్గర నంబర్ ఉంది, నేను కాల్ చేస్తా. చేయండి. The number you are trying to call is పనిచేయట్లేదా? currently not reachable. ఆ నెంబర్ Please try పనిచేయదు. again later. ఆ నెంబరు నిజం కాదు, ఆ ఓనరు నిజం కాదు. మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, మీలాగే ఇంతకుముందు కూడా చాలామంది వచ్చారు మిస్ అయ్యారు అని. పోలీస్ కంప్లైంట్లు అయ్యాయి, ఇన్వెస్టిగేషన్లు అయ్యాయి. బట్ నో యూస్. వాళ్ళు ఎవరు ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు. వీలైనంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళడానికి ప్రయత్నించండి. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం.